ప్రేజ్ లోడ్ ఎవ్రీవన్ 69వ కీర్తన 32వ వచనంలో దేవుని వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అని చెప్పి కీర్తనకారుడు రాశాడండి. అవునండి. ఎవరైతే దేవుని వెతికే వారిగా ఉంటారో వారు జీవమును కనుగొనే వారిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రశాంతత కలిగి, నెమ్మది కలిగి, వాళ్ళు హృదయము తెప్పరిల్లి వాళ్ళు జీవించే వారిగా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సమ్మర్‌లో ఏదైనా లాంగ్ టూర్‌కి వెళ్ళినప్పుడు మనము ఏదైతే వాటర్ తీసుకొనెళ్ళామో ఆ వాటర్ అన్నీ అయిపోయినప్పుడు మనకు దాహము విపరీతంగా అయినప్పుడు ఇక నేను ఈ వాటర్ తాగకుంటే నేను మరణిస్తానన్న సిచ్యువేషన్‌లో మనకు ఎవరైనా ఒక చల్లని వాటర్ బాటిల్ ఇచ్చినట్టయితే మనము ఆ వాటర్ బాటిల్ తీసుకొని మనం తాగినట్టయితే మన ప్రాణానికి ఎలాగైతే సేద తీర్చబడుతదో, నెమ్మది కలుగుతదో, మనము ఎలాగైతే తెప్పరిల్లుతామో అదే విధంగా ఎవరైతే దేవుణ్ణి వెతికే వారిగా ఉంటారో వారి పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి వెతుకుతూ దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటారో వారి హృదయమట, వారి ప్రాణమట నెమ్మది కలిగి తెప్పరిల్లే విధంగా ఉంటదని చెప్పి కీర్తనకారుడు తెలియజెప్తున్నాడండి. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి వెతకడాన్ని బట్టి వాళ్ళు జీవమును కనుగొనే వారిగా ఉంటారు కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు నెమ్మది కలిగి, ప్రశాంతత కలిగి జీవించే వారిగా ఉంటారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి వెతికే వారిగా ఉంటామో మన హృదయము, మన ప్రాణము తెప్పరిల్లి మనం కూడా జీవించే వారిగా ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.